తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈ బడ్జెట్ అనేక రకాలుగా ఉపయోగపడతాం. ఇందులో ముఖ్యంగా పన్నుల వాటాగా ఏదైతే 41% డివాల్యూషన్ ఉందో ఈ సంవత్సరము 13.5% పెరుగుదలతో తెలంగాణ రాష్ట్రానికి పన్నుల వాటా పెరగనున్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. గతంలో 29,280 కోట్లు మన తెలంగాణకు వస్తే ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆధారంగా తెలంగాణకు 33,180 కోట్ల రూపాయలు మరి రానున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా దేశంలో 7 హై స్పీడ్ ట్రైన్లు బడ్జెట్ లో ప్రకటిస్తే దాంట్లో 3 ట్రైన్లు మన తెలంగాణకు హైదరాబాద్ నగరానికి మరి ప్రారంభం కానున్నాయనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాం. హైదరాబాద్ పుణె, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై 7 3 ట్రైన్లు మన తెలంగాణ రాష్ట్రానికి రావడము నిజంగా నేను గర్వపడతా ఉన్నానన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేశంలోని ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి అతిపెద్ద నగరము, వేగవంతంగా ముందుకెళ్తున్నటువంటి హైదరాబాద్ నగరము గత 15-20 సంవత్సరాలుగా అదే ఎయిర్పోర్ట్ కావచ్చు, హైదరాబాద్ రింగ్ రోడ్డు కావచ్చు, హైదరాబాద్ లో అభివృద్ధి చెందినటువంటి ఫార్మా సెక్టార్ కావచ్చు, హైదరాబాద్ లో మరి వేగవంతంగా ముందుకెళ్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, లేక ఇతర మౌలిక వసతులు, డిఫెన్స్ సెక్టారు, డిఫెన్స్ రీసెర్చ్ ఇవన్నీ ఉన్నటువంటి మన హైదరాబాద్ నగరానికి 3 హై స్పీడ్ ట్రైన్లు రావడము మరింత లాభం చేకూరుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన భారత ప్రభుత్వము వరంగల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఈ కొత్త పథకం ద్వారా లబ్ధి చేకూరబోతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నియర్ అబౌట్ 46 lakhs. సో ఇంత పెద్ద భారీ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం కోసం ఉంటాయని మేమంతా ఆశించాం. మూసీ రిజర్వేషన్ సంబంధించిన దానిపైన కానీ, ఈ నగర చుట్టూ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, రీజనల్ రింగ్ రోడ్డు గురించి కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి అంశాలు కానీ వాటిలో పొందుపరుస్తారేమని ఆశించాం. ఇంక్లూడింగ్ మెట్రో రైలు సంబంధించి కూడా ఇవేమి ఇవ్వకపోగా కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు ప్రకటించారు. బయోఫార్మా శక్తి అవుట్లెట్ 10,000 crores ఓవర్ నెక్స్ట్ 5 years అని చెప్పారు. కానీ అందులో కూడా ఏం లేదు. ఎలక్ట్రానిక్స్ అంటే హైదరాబాద్ అంటే ఎలక్ట్రానిక్స్ అనే పరిస్థితి ఉన్న దాంట్లో తెలంగాణ రాష్ట్రాన్ని అందులో పొందుపరుచుకోవడం చాలా బాధాకరం. కెమికల్ పార్క్స్ అన్నారు, ఫార్మా లాంటి ఇండస్ట్రీకి సంబంధించి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఇస్ నోన్ ఫర్ ఫార్మా హబ్. ఇందులో పొందుపరుచుకోలేకపోవటం చాలా బాధ అనిపిస్తా ఉంది. హైదరాబాద్ హెస్ బికమ్ ఏ మెడికల్ హబ్. ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కాదు, ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉన్నారు. అటువంటి దాంట్లో కూడా మీరు హైదరాబాద్ తెలంగాణ మీద ఈ రకంగా ఆలోచన చేశారో చాలా బాధగా ఉంది. హైదరాబాద్ హెస్ బికమ్ ఏ మెయిన్ సెంటర్ ఫర్ ఆరెంజ్ ఎకానమీ. తెలంగాణ ఏం తప్పు చేసిందని మీరు తెలంగాణ మీద న్యాయం చేయకుండా ఆలోచన చేశారో, అఫోర్డబుల్ స్పోర్ట్స్ గూడ్స్ రంగంలోనే ముందుగా గుర్తు రావాల్సింది తెలంగాణ.